We declare that Valerie Samuel Kanagaprasad as a bishop of the Church of God, in the name of the Father and of the Son and the Holy Spirit. Amen. ప్రియమైన వారిలారా, ఈ శుభ సమయంలో మన మెదక్ అధ్యక్ష మండలమునకు 7వ పీఠాధిపతిగా ఈ దినమున ఈ పరిశుద్ధ మహాదేవాలయంలో పట్టాభిషేకం చేయబడిన రైట్ రెవరెండ్ చలారి శామ్యుల్ కనకప్రసాద్ బిషప్ తండ్రి గారిని మనందరి పక్షంగా అభినందిస్తూ ఉన్నాం. అదే రీతిగా తల్లి గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. నా యొక్క అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు, మా జీవితంలో అనేక అద్భుతాలు చేసినటువంటి రక్షకుడు ఈ దినాన ఈ మహా విశాలమైనటువంటి మెదక్ అధ్యక్ష మండలానికి ఒక ప్రధాన కాపరిగా చేయడము ఇది మనుషుల వలన అయ్యేటటువంటి పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యమని నా యొక్క హృదయపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి హృదయానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి సంఘస్థులకు, ప్రతి సేవకునికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ రానున్నటువంటి దినాల్లో ఈ మెదక్ అధ్యక్ష మండలం యొక్క శ్రేయస్సు కొరకు శాయశక్తులా పనిచేస్తానని, నా జీవితము ముగింపు వరకు దీనికి నేను నా భార్య స్తుతిగీతం సమర్పించుకొని మా యొక్క సమయము, మా యొక్క జీవితమంతా ఈ యొక్క డైసెస్కే పెట్టాలని తీర్మానం చేసుకున్నాం. దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలు జరిగిస్తాడు. ఈ యొక్క అధ్యక్ష మండలంలో అవసరతలన్నీ తీరుస్తాడు, సుభిక్షంగా చేస్తాడు, మంచి వర్షాలు ఇస్తాడు. దేవుడు ఎవరికే కష్టం లేకుండా చేస్తాడు. ప్రతి గ్రామంలో కూడా యేసు క్రీస్తు రక్షకుని యొక్క సువార్త సునాదం వినబడేలాగా చేస్తాడని ఈ సమయంలో కృతజ్ఞతలు, మా గ్రీటింగ్స్ తెలియపరుస్తూ ఉన్నాము. స్తుతిగీతం తల్లి గారు కూడా రావడం చాలా సంతోషం. We also invite the whole family. నాకు ఈ మెదక్ అధ్యక్ష మండలం యొక్క స్టాఫ్ నాకు అందించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే ప్రయోజనం లేదు. ఇది చారిత్రాత్మకమైనటువంటిది కర్ర. దీంట్లో శక్తి ఉన్నది, దీంట్లో బలం ఉన్నది, దీంట్లో పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నది. ఈ దండం పట్టుకొని దీనిని మామూలుగా ఏదో ఒక బజార్లో కొనుక్కున్న వస్తువులాగా ఇవ్వడం నాకు ఇష్టం లే. నేనన్నాను, తప్పకుండా మెదక్ కేథడ్రల్లో ఎవరు మోడరేటర్ కమిషనర్గా ఉంటారో, ఎవరు బిషప్గా ఉంటారో వారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానన్నాను. అదే రీతిగా ఆశ్చర్యకరం, అద్భుతం, ఈ రోజున డోర్నకల్ బిషప్ తండ్రి గారు అయినటువంటి కె పద్మారావు గారి ద్వారా మరి మోడరేటర్ కమిషనర్కి
ఈ యొక్క దండమును మీ అందరి సమక్షంలో అందిస్తూ ఉన్నాను. తల్లి గారు కూడా 2 మాటలు మాట్లాడాలని మనం చేస్తున్నాం. ఒక చిన్న పాట, ఒక కోరస్. మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా మమ్మల్ని ఈ సంవత్సరము ఈ దినాన్ని బ్రతికించినయ్యా, మీకు వందనాలయ్యా. ఇగో క్యాసిక్ వేసుకొని మీరందరూ ఉండడం నాకు చాలా సంతోషం. మరి వేదికను అలంకరించిన బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, వచ్చిన అయ్యగారులకు, మరి బిషప్ గారికి, మరి డయాసిస్ కాకుండా సినెట్ సెక్రటరీ, ట్రెజరర్ గారికి, ప్రతి ఒక్కరికి అయ్యగారులకు పేరు పేరున నేను నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మీ అందరికీ మంచి సేవ జరిగిస్తున్నందుకు మొట్టమొదటిగా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఈ దినాన్ని ఈ రీతిగా మేము ఉన్నామంటే ఆయన మహాకృప. మనుషులు నమ్మదగిన వారు కారు, కానీ దేవుడు ఎంతైనా, చెప్పండి అయ్యగారు, నమ్మదగిన వాడు దేవుడు. మనల్ని కాపాడి కునికడు నిద్రపోడు, మనల్ని కాపాడినవాడు. కాబట్టి మనకి ఈ రీతిగా మమ్మల్ని మీరింత హృదయపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించి సన్మానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి చాలా సంతోషంగా ఉన్నది. మాకు దేవుడిచ్చిన మాట నెరవేర్చాడు, అందుకు వందనాలు. ఊరక నిల్చుండి చూడండి అన్నాడు, ఊరక నిల్చుండి ఈ రోజును చూస్తున్నాం మేము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి వందనాలు. మరి ఆయన మాట జీవం గలది. పాట పాడమన్నారు కాబట్టి మీ అందరికి వచ్చి మనం కోరస్ ఒక్కటే వచనం పాడతాను. అందరు వచ్చిన వాళ్ళందరూ పాడండి. మనుషుల మాట కన్నా దేవుని మాట జీవం గలది, మార్పు లేనిది. ఆయన అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, మహోన్నతుడు. మరి ఆయన వీరందరి ద్వారా ఈ రీతిగా అద్భుత కార్యం జరిగిస్తున్నాడు. అందుకే దేవునికి వందనాలు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. చప్పట్లు కొట్టి పాడదాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోయిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోయిదయ్యా. నేను ఎప్పుడు చెప్తాను, చేతులు ఎత్తితే ఏమని చెప్పాను, చప్పట్లు కొడితే ఏమవుతుందని కూడా మీకు చెప్పాను. చేతులు ఎత్తితే మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోయారు, ఇశ్రాయేలు గెలిచారు. ఎప్పుడైతే చేతులు దించాడో ఓడిపోయారు. కాబట్టి మన జీవితంలో ఆయన వైపు చేతులు ఎత్తినప్పుడు మన జీవితంలో అంతా విజయమే. చప్పట్లు ఎందుకు కొట్టమన్నానంటే మనం ఎవరి నామంలో కొడుతున్నామండి చప్పట్లు? ఎవరి నామం గట్టిగా చెప్పాలి పాస్టర్లు అందరూ. యేసయ్య నామంలో చప్పట్లు కొడుతున్నాం కాబట్టి మనకి ఏ శ్రమలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, ఏది కలిగినా ఆయన మాట జీవం కాదయ్యా. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మీకు వందనాలు. మరి ముఖ్యంగా నేను చాలా వేదనతో మేము బాధపడినాం. మీ అందరికీ తెలుసు. మల్లుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ప్రభు దగ్గర ఉన్నాడు. కానీ నా బిడ్డ కూడా చనిపోతుంది అనుకున్నాం.
ఎముకలన్నీ విరిగిపోయినాయి, వెన్నుపూస విరిగిపోయింది, తలంతా పగిలిపోయింది, 17 క్రాక్స్ ఒళ్ళంతా. మరి నా కూతురు కొరకు మీరు అందరూ ప్రార్థించారు, ప్రతి ఒక్కరూ ప్రార్థించారు, కన్నీటి ప్రార్థన. డాక్టర్లు కూడా లాభం లేదన్నారు. మీ అమ్మాయి లేవదు, మీ అమ్మాయి మాట్లాడలేదు, మీ అమ్మాయి అన్ని జ్ఞాపకం కోల్పోతుంది అన్నారు. ఇక్కడంతా పగిలిపోయింది, ఇక్కడంతా పగిలిపోయింది. గాజు పెంకులు కూడా తీసాము. మరి దేవుడు డాక్టర్స్ అన్నారు మీ అమ్మాయి కన్ను కనపడుతున్నారు, ఏమీ లాభం లేదు, ఈమె లేచి నిలబడితే మేము చెప్పగలమన్నారు డాక్టర్స్ అంతా అపోలలో. కానీ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా బిడ్డని ఈరోజు ఇదిగో మీ అందరి ముందట నిలబెట్టి మీ అందరి ప్రార్థనతో మరి నిలబడ్డామంటే 2nd, 3rd వెనుపూస ఇరిగిపోయింది. మాకు తెలియదు, మేము మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినాము. డాక్టర్ సిటీ స్కాన్ చేసి అసలు అమ్మాయి ఎట్లా నడిచొచ్చింది, పడకలోంచి లేవకూడదు అని డాక్టర్ అని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. మొత్తం గూడంతా ఊసిపోయిందండి, ఊడిపోయింది. ఒక్క కొన ఊపిరితో, ఒక్క కొన బోన్తో ఆమె నిలబడగలిగింది. కానీ 7 hours ఆపరేషన్ చేసినప్పుడు 2 సార్లు ప్రాణం పోయినప్పుడు మీ అందరి కన్నీటి ప్రార్థన నా జీవం గల దేవుడు మా బిడ్డను బ్రతికించి ఇక్కడ నిలబెట్టాడు. నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. నా బిడ్డ మళ్ళా సజీవురాలుగా ఉంచి నడవడానికి శక్తినిచ్చాడు. నడవలేదన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు. ఈమె వెన్నుపోసింది, ఈ పడకలోంచి లేవలేడన్నాడు, నా జీవం గల దేవుడు లేపాడు నా బిడ్డని. మరి దేవుడు గొప్పవాడు, అందుకే పాడాను. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది ఆగినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి విల్సనయ్య గారు మాకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేసింది ఆయనని, అంతా మైక్ పట్టుకుని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఫేర్వెల్ ఇచ్చేది కూడా ఆయనని. ఇదంతా ఆయన కార్యాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ మూవింగ్ అండ్ ఎక్సైటింగ్ స్పీచ్ దట్ తల్లి గారు హ్యాస్ గివెన్ టు us. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Happy birthday to you. Happy birthday.
ఈరోజు నిన్ను నన్ను బ్రతకనిచ్చిన యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? చేతులున్న వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. మీరు బ్రతికినారు అనుకుంటేనే చేతులు చప్పట్లు కొట్టండి. యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటేనే చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన మోడరేటర్ కమిషనరీ అయిన రూబెన్ మార్క్ తండ్రి గారికి, తల్లి గారికి, డయాసిస్ ఆఫీసర్స్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, మరి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక కాపరైన సంఘ కాపరైన శాంతయ్య గారికి, మిగిలిన అయ్యగారులందరికీ, మరి పాస్టేట్ కమిటీ సభ్యులకు, మెదక్ చర్చి ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు, మరి మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా అయ్యగారులందరూ, డయాసిస్ ఉన్న అయ్యగారులందరూ, మెదక్ అధ్యక్ష మండలంలో ఉన్న ప్రతి అయ్యగారు వారి కుటుంబాలకు కూడా దేవుడు ఈ సంవత్సరం ఆయన దయా కిరీటాన్ని నుంచి వారు చేయించిన సేవను, పరిచర్యను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము. మనమందరం సంతోషంతో మేలులు మర్చిపోలేని. ఎంతమందికి వస్తుంది ఈ పాట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరం సంతోషంతో మేలులు మర్చిపోలేనయ్యా, నీ మమ్మల్ని కాపాడేవయ్యా, నీకు వందనాలయ్యా అని మనము స్తుతిస్తూ మనం దేవుని ఆరాధిస్తాం. మేలులు మరచిపోలేమయ్యా, నీకు మేలులు మరచిపోలేమయ్యా. స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్నటువంటి నా యొక్క శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుతున్న కొత్త నిబంధన యొక్క నా రక్తం, అది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మనము స్మరిస్తున్నాం. ఇందు నిమిత్తం తండ్రి, మా ప్రభువుకు నీ కుమారుని మిక్కిలి విలువగల మరణ శ్రమలను, ఆయన మహిమగల పునరుత్థానమును ఆరోహణను స్మరించచ్చు, ఆయన యందు నీవు మా కలిగించిన సంపూర్ణ విమోచనమునకును నీకు మా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించచ్చు. ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు నీ సేవకులమైన మేము దీన్ని చేయుచున్నాము. ప్రభువా మా దేవా, నీ కృతజ్ఞతా స్తోత్రం చెల్లించున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను మహిమపరచున్నాము. కనికరం గల మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటూ ఉండునట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటూ ఉండునట్లును, మమ్మను రొట్టె ద్రాక్షరసముల ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నేను బహు వినయముతో బతిమాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమై ఉండునట్లు శిరసయుండు మా ప్రభువైన క్రీస్తునందు అన్నిట్లో ఎదుగునట్లు అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యం నందు నీకు సమస్త ఘనత మహిమయు ఆయన ద్వారా నీకు కలుగును గాక.
వినయ సామీప ప్రార్థన చెప్పుకుందాము. కనికరము గల ఓ ప్రభువా, మేము మా స్వరీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరమును నమ్ముకొని నీ బలమైన ప్రార్థిస్తుమి. నీ బలమైన ఏర్కొన్న యోగ్యత గలవారు కావాలి. నీవెప్పుడూ కనికరించి రక్షణ కలిగి మార్పులేని ప్రభువైనావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లు మేము ఆయనలో ఆయన ఎల్లప్పుడూ నివసించుచున్నట్లు తగిన రీతిగా ఆయన శరీరం తినుటకును ఆయన రక్తం తాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మనం విరుచురొట్టే క్రీస్తు శరీరములో పాల్పొచ్చుకొనుటే దేవుని జనులకే దేవుని పదార్థములు. పరిశుద్ధ లోకేశ గొరియా పిల్ల మమ్ము కరుణించు లోకేశ గొరియా పిల్ల లోక పాపము మోసి కొనిపోవు పరిశుద్ధ లోకేశ గొరియా పిల్ల మమ్ము కరుణించు లోకేశ గొరియా పిల్ల ప్రేమతోడ నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమ నీదు దివ్య ప్రేమనందుటకు నియమం గురించి నీదు దివ్య ప్రేమనందుటకు నియమం గురించి Happy birthday to you. Happy birthday, dear Aigaru. Happy long life, dear Aigaru. Happy long life to you. May God bless you.